గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాపంగా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కానీ రోజురోజుకు గేమ్ చేంజర్ వసూళ్లు తగ్గాయి. అయితే ఇప్పటి వరకు గేమ్ చేంజర్వి ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? 4వ రోజు కలెక్షన్ వివరాల్లోకెళ్తే మెగా హీరో రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్. ఈ మూవీలో రామ్ చరణ్ కథానాయకుడుగా నటించగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 450 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో నిర్మించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది. ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీమియర్స్ షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంది. కథనం సరిగా లేదని, సినిమాను సగటు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని, ప్రేక్షకుల పాల్స్ అందుకోవడంతో డైరెక్టర్ శంకర్ ఫెయిల్ అయ్యారని మూవీ టేకింగ్పై మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. సెకండాఫ్ బోరింగ్గా ఉందని, అలాగే నానా హైరానా సాంగ్ను తొలి రోజు యాడ్ చేయకపోవడం కూడా నెగటివ్ టాక్ రావడానికి కారణమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక గేమ్ చేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ విఫలమైందనే చెప్పాలి. సక్నిల్క్ అంచనాల ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డే 1 రూపాయలు 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడింది. కానీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రూపాయలు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక రెండో రోజు నుంచి గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గాయి. రెండో రోజు గేమ్ చేంజర్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కేవలం రూపాయలు 21.6 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక మూడో రోజు కలెక్షన్లు కూడా తగ్గాయి. మూడు రోజు 17 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీమియర్స్ షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంది. కథనం సరిగా లేదని, సినిమాను సగటు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని, ప్రేక్షకుల పాల్స్ అందుకోవడంతో డైరెక్టర్ శంకర్ ఫెయిల్ అయ్యారని మూవీ టేకింగ్పై మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. సెకండాఫ్ బోరింగ్గా ఉందని, అలాగే నానా హైరానా సాంగ్ను తొలి రోజు యాడ్ చేయకపోవడం కూడా నెగటివ్ టాక్ రావడానికి కారణమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక గేమ్ చేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ విఫలమైందనే చెప్పాలి. సక్నిల్క్ అంచనాల ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డే 1 రూపాయలు 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడింది. కానీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రూపాయలు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక రెండో రోజు నుంచి గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గాయి. రెండో రోజు గేమ్ చేంజర్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కేవలం రూపాయలు 21.6 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక మూడో రోజు కలెక్షన్లు కూడా తగ్గాయి. మూడు రోజు 17 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక నాలుగవ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్తే సోమవారం జనవరి 13 నాడు గేమ్ చేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూపాయలు 8.50 కోట్లు అందుకుంది. దీంతో మొత్తం 4 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు 97 కోట్లకు చేరుకుంది. గేమ్ చేంజర్ సోమవారం నాడు తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 20.58%గా నమోదైంది. ఇందులో మార్నింగ్ షోల్లో స్వల్పంగా 12.79% నమోదు కాగా, సాయంత్రం షోలు 25.07కి స్వల్పంగా పెరిగింది. ఇక హిందీ వెర్షన్ థియేటర్ ఆక్యుపెన్సీకి వస్తే దాదాపు 8.16% సొంతం చేసుంది.
తమిళ వెర్షన్ 14.22% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కలెక్షన్లపై బాలయ్య డాకుమహారాజ్ ఎఫెక్ట్ కూడా తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది. అలాగే విక్టరీ వెంకీ సంక్రాంతికి వస్తున్నాం పాజిటివ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ రెండు సినిమాల ప్రభావం పడినట్టు తెలుస్తోంది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.